హాయ్ అండి. ఆగండి ఆగండి ఆగండి, ఏంటి ఆగండి 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 అంటున్నాను అనుకుంటున్నారా? అవును, మరి బీరకాయని పీల్ చేసి ఆ పీల్ అయితే పడేస్తున్నారు కదా, పడేయమాకండి. ఎందుకు పడేయడము? డైజెస్టివ్ సిస్టమ్కి మనకి చాలా ఉపయోగపడుతుంది. పీచు పదార్థం అధికంగా లభించే ఈ పీల్ని అయితే మనము పడేస్తే ఏం ఉపయోగము? అదే మనం పొట్టలో పడేసామనుకోండి, మనకి ఇంకా ఎంత ఉపయోగమో మీ అందరికీ కూడా తెలుసు కదా. చాలా బాగా మనకి పీచు పదార్థం వల్ల పొట్టంతా కూడా క్లీన్ అయిపోతుంది. అలాంటి బీరకాయ తొక్కునైతే మనము పడేయకుండా ఈరోజు పచ్చడి చేసుకుందాం. బాగుంటుందండి, చాలా మందికి కూడా తెలుసు. అయినా కానీ నేను ఎలా చేస్తానంటే ఇంకొంచెం స్పెషల్గా చేస్తాను. తప్పకుండా మీరు చూడాలంటే మాత్రం వీడియో మాత్రం ఆఖరి వరకు చూసేసేయాల్సింది, తప్పదండి. అలా చూస్తేనే కదా మీరు కూడా చేసుకోగలిగేది. దీంతో పాటు మనకి ఐరన్ కంటెంట్ అందే ఇంకొక వస్తువును కూడా మనం అందులో యాడ్ చేయబోతున్నాం. ఆ పదార్థం ఏంటో మీకు తెలియాలంటే మాత్రం వీడియోని చూసేసేయాల్సింది. ఇప్పుడైతే మనము ఇది చూసే ముందు ఏం చేయాలండి? కొత్త వారు ఎవరైనా సరే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలతో నేనైతే ముందుకు సాగాలని, మనం మరిన్ని వీడియోస్ పెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నానండి. తప్పకుండా అందరు కూడా ఈ వీడియోని చూస్తూ సబ్స్క్రైబులు చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే వీడియోని మాత్రం అందరూ కూడా ఆఖరి వరకు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు మీ అమ్మాయికి నన్ను ఆదరిస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మన వీడియో ఏంటో, అది ఎలా పచ్చడి చేసుకుంటామో చూసేసేద్దామా? ఇదిగోండి, బీరకాయనైతే ఇలాగ పీల్ చేసి పెట్టుకున్నాను. ఈ పీల్ చేసుకున్నది మనము ఏం చేయాలంటే బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ చెక్కు మీద అయితే పెస్టిసైడ్స్ అయితే వేస్తుంటారు కూరగాయలకి కదండి. మనం ఈ చెక్కుని వాడుతున్నాం కాబట్టి డైరెక్ట్గా దీన్ని మాత్రం మనం బాగా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు నీటితో ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక ఇంకా 2 సార్లు తప్పకుండా మనము క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగో పీల్ చేసిన బీరకాయ తొక్కు. ఇప్పుడు ఈ తొక్కుని మనము ఇంకొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇంతంత పెద్ద ముక్కలు అయితే మనం పచ్చడికైతే మనం గ్రైండ్ చేసేటప్పుడు నలిగిపోవండి. అందుకని చెప్పేసి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా నలగవు కాబట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం. ఇదిగోండి, ఇట్లా మనం ఇంతంత ముక్కలు అయితే చేసుకోవాలి. నేను అన్నీ కట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత మనము టమాటాలు, ఇవిగోండి 3 టమాటాలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 10-15 మనం కారాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం ఘాటుగా తినాలనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి. కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఘాటు తగ్గించుకొని చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం టమాటాలను కూడా ముక్కలు చేసుకుందాం. తర్వాత ఇంకొక విషయం అండి, ఐరన్ కంటెంట్ అందడానికి మనం ఒక పదార్థాన్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ ఎక్కడా కనిపించదు, కానీ నేను తర్వాత వేస్తాను కాబట్టి మీరు మాత్రం వీడియోని అప్పుడు దాకా చూడాల్సిందే. ఫస్ట్ మనము బాండి పెట్టుకుందాం. తర్వాత ఏం చేస్తారు అందరూ? ఆయిల్ వేస్తారు కదా. అవసరం లేదండి, ఆయిల్ తర్వాత అయినా వేసుకోవచ్చు. ముందు మాత్రము మనము ఈ పీల్ చేసిన బీరకాయ తొక్కునైతే వేసేసుకుందాం. ఏవైనా వేసేసుకోవచ్చు, అవి ఇవని కాదు, మొత్తం కలిపి వేసేసుకోవచ్చు అండి. పచ్చడే కదా, అన్నీ కూడా మగ్గిపోతాయి. టమాటా ముక్కలు కూడా మనము దీంతో పాటే వేసేసుకోవచ్చు. ఐరన్ కంటెంట్ అందడానికి మాత్రము ఇప్పుడు మాత్రం వేయను. ఈ ముక్కల్లో ఆయిల్ వేసేసుకోవాలి. మనము ఈ పచ్చడిని తాలింపు వేయమండి. తాలింపు వేయం కాబట్టి ముందుగానే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. అది పీచు పదార్థం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మగ్గాలంటే కొద్దిగా ఆయిల్ పడుతుంది. నేనైతే ఒక 6 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇక మనము దీన్ని ఫ్రై చేసుకోవటమే, అంటే మగ్గనిచ్చుకోవడం బాగా. పచ్చడి మనకి మగ్గుతుంది. మగ్గుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో మనము మునగాకండి,
అందరికీ తెలిసిందే, చాలా ఔషధ గుణాలు అయితే దీనిలో ఉంటాయి. అలాగే బ్లడ్ లేని వాళ్ళకి, రక్తహీనత ఉన్నవాళ్ళు ఇది వాడితే చాలా మంచిదండి. ఆడవారైతే మరీ కూడా రక్తహీనతకు గురవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అందుకని చెప్పేసి ఈ మునగాకుని మనము ఫ్రెష్గా చెట్టు నుంచి అయితే తీసుకొచ్చుకొని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాము. బాగా క్లీన్ చేసుకోవాలండి, పురుగు గిరుగు ఏమి లేకుండా. మునగాకు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చాలా ఔషధ గుణాలు ఉంటాయండి ఇందులో. మనకి ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి మనల్ని కాపాడుతుందండి మునగాకు. చాలా రుచికరంగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇందులో ఇట్లా మనము ఆకును దూసేసుకొని ఇలా వేసుకోవచ్చండి. మొత్తం మనకి మగ్గిపోతుంది. మనకి కాడలు కూడా లేతగా ఉన్నాయి అయితే ఊరకనే మగ్గిపోతుంది. ఇంతేనండి. ఇంకా పచ్చడి మాత్రము చక్కగా మనకి ఆరోగ్యరీత్యా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మొత్తం మనకి మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ మగ్గిపోయిన దాన్ని మనం పచ్చడి చేసుకుందాం. మిక్సీ చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలంటే కొద్దిగా చింతపండు తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు తక్కువ తీసుకున్నాం కాబట్టి చింతపండు ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది. అందుకని కొంచెం తీసుకుంటున్నాను. చింతపండు ఎవరైనా ఏం చేస్తారు, ఇప్పుడు మనం ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఆ ముక్కల్లో అయితే దీన్ని మగ్గనిస్తారు. అవసరం లేదండి. ఎందుకంటే మిక్సీలో మనకి ఊరకనే గ్రైండ్ అయిపోతుంది. ఫస్ట్ చింతపండుని అయితే మనము ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం. చింతపండు చూసారా ఎట్లా మెదిగిపోయిందో. ఇక మనం ఆయిల్లో మగ్గనిచ్చే పని ఉండదు, అవసరం లేదు. ఇప్పుడు మనం తర్వాత ఏం చేద్దామంటే ఇందులో వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ మొత్తం వేస్తున్నాను నేను. ఇది ఉండడం వల్ల మనకి చాలా మంచి ఫ్లేవర్తో పాటు పచ్చి వెల్లుల్లిపాయలో ఎంత ఔషధ గుణాలు ఉంటాయో మీ అందరికీ కూడా తెలుసు. మనకి బ్లడ్ ప్యూరిఫై చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కదండి. కాబట్టి మనము పచ్చి ఉల్లిపాయనైతే వెల్లుల్లిపాయని వేసుకున్నాం. తర్వాత మనం ఏం చేద్దామంటే ఉప్పు రుచికి తగినట్లుగా, నేనైతే ఇలా చేత్తో వేసేస్తున్నాను. మీరు 2 స్పూన్లు అలాగా వేసుకోవచ్చు. లేదంటే మీరు రుచికి తగినట్లుగా, కొంచెం ఉప్పు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. దీన్ని కూడా మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఇట్లాగ మనకి మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనము ఏం చేద్దామంటే మనం ఇందాక మగ్గించుకున్నాం కదండి, ఇది మొత్తం కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుందాం. ఆయిల్ పక్కన ఉంచేసుకోవాలి. అది మనం ఏం చేయాలో తర్వాత చూపిస్తాను. మొత్తం వేసేసుకుందాం. మొత్తం మిక్సీ చేసేసుకుందాం. మిక్సీ చేసుకునేటప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా కచ్చాపచ్చగా ఉన్నట్లుగా ఫస్ట్ చేసుకొని దానిలో మనం తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మొదటగానే మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం అనుకోండి, అది కూడా పేస్ట్ అయిపోతుంది. మనకి కొత్తిమీర అక్కడక్కడ తగులుతూ ఉండాలి కాబట్టి కొత్తిమీరని తర్వాత యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మాత్రం మిక్సీ చేసుకుంటున్నాం దీన్ని కచ్చాపచ్చగా. ఇలా మనము లైట్గా కచ్చాపచ్చగా చేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని బాగా ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీన్ని మాత్రం మగ్గనీయకూడదు, పచ్చిదే వేసుకోవచ్చు. పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఎంత బాగా మనకి రోట్లో నూరినట్లుగానే. ఇప్పుడైతే మనము ఈ పచ్చడిని ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. రెడీ అయిపోయింది కదండి. ఈ పచ్చడిలో మనము ఇందాక ఆయిల్ మిగిలిపోయింది కదా మనకి, ఆ ఆయిల్ని అయితే పైన ఇలా వేసుకోవాలండి. చూస్తున్నారా, ఇలా వేసుకోవాలి పచ్చడిలో ఆయిల్. ఇలా వేసుకుంటే మనకి పచ్చడి కూడా నిలవ ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా తాలింపుతో మనకు పని లేదు. తాలింపు లేకుండానే ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మనము వేడి అన్నం ఒక్క ముద్ద పెట్టుకొని తింటే అండి, పచ్చళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు చెప్పండి అండి. అందులో వర్షాకాలం పచ్చళ్ళు తింటుంటే ఎంత కమ్మదనంగా ఉంటాయో. చూస్తున్నారా, ఈ పచ్చడి అయితే మనం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇలా ఒక్క బొట్టు నెయ్యి వేసుకొని పచ్చళ్ళలో అన్నంలో తింటే మనకి ఇక ఏముందండి, స్వర్గమే కదా.
ఒక ముద్ద అన్నం వేసుకున్నాం కదా, నెయ్యి వేసుకున్నాం కదా, పచ్చడి కలుపుకొని మనము తినేసేసేద్దాము. ఎలా ఉందో టేస్ట్ చేసి నేను చెప్తాను మీకు. టేస్ట్ చెప్పాలంటారా? దగ్గరుండి తింటే మాత్రం మీరు అనుకుంటారు, అబ్బా పచ్చళ్ళతో తింటుంటే మనకి చికెన్లు, మటన్లు, బిర్యానీలు ఇవన్నీ ఎందుకు పక్కన పడేద్దాం అనిపిస్తుంది కదండి. నిజంగా చెప్తున్నానండి, ఎంత రుచిగా ఉందంటే నాకు అన్నం మొత్తం తినేసేద్దాం అనిపిస్తుంది. అంత బాగుందండి. పచ్చళ్ళ ప్రియులకైతే ఈ పచ్చడి చేసుకొని తినండి. మనకి అన్నం తింటూ చెప్పకూడదు కానీ గట్ సిస్టమ్ కూడా చాలా మెరుగుపడుతుంది. ఎందుకంటే పీచు పదార్థం ఉన్న ఈ బీరకాయ తొక్కు పచ్చడి అయితే, అలాగే మునగాకు కూడా కలిసింది కాబట్టి చాలా అద్భుతంగా రెండు కలిసి మనకి టేస్ట్ని ఇచ్చినాయి అన్నమాట. తప్పకుండా మీరందరూ కూడా అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు తయారు చేసుకోండి. మరి నేను వీడియోని ముగిచేస్తున్నాను. మీ అమ్మాయిగా మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కొత్త వారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదిరామానాలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ బాయ్ అండి. ఇంకా